నమస్కారం నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఏసూస్ మనకు ఒక ఫోన్ లాంచ్ చేసింది ఈరోజు. పేరు వచ్చేసరికి ఫోన్ది ఏసూస్ జెన్ఫోన్ ఏఆర్. ఏఆర్ అంటే మనకి ఇక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మనకి దగ్గర 50,000 రూపాయలు ఉంది. సో 50,000 రూపాయలు విలువ చేసి అసలు ఈ ఫోన్లో ఏమోనే ఒకసారి దీని స్పెక్స్ చూద్దాం. డీటెయిల్గా మాట్లాడతాను ఈ ఫోన్ గురించి. లాస్ట్లో నేను 50,000 రూపాయలు విలువ చేస్తా లేదో కూడా చెప్తాను. సో ఫస్ట్ మనం దీన్ని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే వచ్చేసరికి మనకి 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. సో 2K రిజల్యూషన్ డిస్ప్లే ఇది. సో దీనిలో మీకు 1440x2560 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. సో డిస్ప్లే వచ్చేసరికి మీకు గొరిల్లా గ్లాస్ 4 తోటి ప్రొటెక్షన్ చేస్తుంది. సో డిస్ప్లే వచ్చేసరికి మనకి సూపర్ AMOLED డిస్ప్లే. సో డిస్ప్లే అయితే మీకు సూపర్ ఉంటుంది. సో 2K రెజల్యూషన్ డిస్ప్లే కాబట్టి మీరు సామ్సంగ్ గెలాక్సీ S8, S7 ఎడ్జ్ ఇట్లాంటి ఫోన్లో మీరు ఏదైతే డిస్ప్లే చూస్తున్నారో సో అలాంటి డిస్ప్లే మీకు దీనిలో లభిస్తుంది. సో డిస్ప్లే అయితే మీకు చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మన ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, ప్రాసెసర్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్ లభిస్తుంది. జీపీయూ వచ్చేసరికి మనకి Adreno 530 జీపీయూ లభిస్తుంది. సో సేమ్ ప్రాసెసర్ సేమ్ జీపీయూ మీకు OnePlus 3Tలో చూడొచ్చు, మీరు LG G6లో చూడొచ్చు. సో ఇట్లాంటి ప్రాసెసర్ మీకు దీనిలో లభిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ ఫోన్ మీకు గూగుల్ ట్యాంగో ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తుంది అండ్ గూగుల్ డే డ్రీమ్ VRకి సపోర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ఫోన్ ఇది రెండింటికి సపోర్ట్ చేయడం. సో ఆగ్మెంటెడ్ రియాలిటీ గురించి నేను వీడియో చేశాను అండ్ వర్చువల్ రియాలిటీ గురించి ఒక వీడియో చేశాను. మీరు ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి. నేను వీడియో లింక్ నేను ఇక్కడ కార్డ్లో పెడుతున్నాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ గూగుల్ ట్యాంగో గురించి కూడా నేను సపరేట్ వీడియో చేశాను. సో గూగుల్ ట్యాంగో ప్రాజెక్ట్ చాలా మంచి వీడియో అది. సో ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో లింక్ కూడా నేను కార్డ్లో పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ వీడియో ఎండింగ్లో కూడా నేను పెడతాను మీకు. సో ఒకసారి మీరు ఆ వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి. ఆగ్మెంటెడ్ రియాలిటీకి మన ఫోన్ సపోర్ట్ చేయాలంటే మన ఫోన్లో ఇంకా ఎక్స్ట్రా కెమెరా ఉండాలి. నార్మల్ కెమెరాతో పాటు ఒకటేమో డెప్త్ సెన్సింగ్ చేయాలి, ఇంకోటిసరికి మోషన్ ట్రాకింగ్ చేయాలి. సో ఇట్లాంటి ఫోన్ మనం ఆల్రెడీ చూసాం, లెనోవో ఫ్యాబ్ 2 ప్రో. లెనోవో ఫ్యాబ్ 2 ప్రో కూడా మీకు ఆగ్మెంటెడ్ రియాలిటీకి సపోర్ట్ చేస్తుంది ఫోన్. కాకపోతే ఇది గూగుల్ డే డ్రీమ్ VRకి అయితే సపోర్ట్ చేయదు. సో ఈ ఫోన్ మీకు రెండింటికి సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ట్యాంగో ప్రాజెక్ట్కి అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీకి సపోర్ట్ చేస్తుంది అండ్ గూగుల్ డే డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే వర్చువల్ రియాలిటీ ప్రాజెక్ట్కి. సో గూగుల్ డే డ్రీమ్ VR గురించి నేను ఎక్కడ చెప్పలేదు ఇంతవరకు. సో గూగుల్ డే డ్రీమ్ VR అంటే ఇది ఒక ప్రాజెక్ట్. ఇదేం చేస్తుందంటే, నార్మల్గా మనం VR హెడ్సెట్ పెట్టుకొని మూవీస్ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో ప్రతి ఫోన్లో జైరోస్కోప్ సెన్సార్ ఉన్న ప్రతి ఫోన్లో మనం VR హెడ్సెట్ పెట్టుకొని 360 డిగ్రీస్ వీడియోస్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఇది జస్ట్ మనకి అది బేసిక్ VRలో. సో VRలో మనకి అడ్వాన్స్ ఉంటుంది ఇంకా. సో మనం ఏదైతే మన చుట్టూ ఉన్న ప్రపంచం మనం చూస్తూ ఉన్నామో సో దాన్ని మనం టచ్ చేయలేం నార్మల్ VR హెడ్సెట్ పెట్టుకొని మనం చూస్తే. అదే మనం ఫోన్లో గూగుల్ డే డ్రీమ్ VR సపోర్ట్ చేసి మీ ఫోన్ అండ్ మీరు గూగుల్ డే డ్రీమ్ VR హెడ్సెట్ పెట్టుకుంటే మీరు లోపల ఏం జరుగుతుందో, మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాటిని మీరు టచ్ చేయొచ్చు. సో వాటితో మీరు ఆడొచ్చు. సో ఇట్లాంటి పనులన్నీ మీరు గూగుల్ డే డ్రీమ్ VRలో చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు గూగుల్ డే డ్రీమ్ VR పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఒక రిమోట్ కంట్రోల్ కూడా ఇస్తారు. సో అది ఇంపార్టెంట్. రిమోట్ కంట్రోల్లో మీకు ఒక టచ్ ప్యాడ్ ఉంటుంది, బటన్స్ కూడా ఉంటాయి. సో ఈ టచ్ ప్యాడ్ యూజ్ చేసి మీరు ఏదైతే VR హెడ్సెట్ పెట్టుకున్న లోపల మీరు ఏదైతే చూస్తున్నారో సో అక్కడ ఆ గేమ్ని మీరు ఆడొచ్చు, ఆ గేమ్లో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మీరు ఇక్కడ చైర్ ఉందా, చైర్ని తీసి మీరు ఇట్లా పక్కకు పెట్టాలి. సో మీరు అది చేయొచ్చు. సో VR హెడ్సెట్ పెట్టుకొని మీరు లోపల ఏదైతే జరుగుతుందో వాటితో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో మీరు గేమ్స్ ఆడొచ్చు. సో అదంతా మీకు గూగుల్ డే డ్రీమ్ ప్రాజెక్ట్లో జరుగుతుంది. సో దీనికి సపరేట్ సాఫ్ట్వేర్ కావాలి, గూగుల్ డే డ్రీమ్ సాఫ్ట్వేర్. అండ్ దాంతోపాటు హార్డ్వేర్ కూడా సపోర్ట్ చేయాలి. సో మీకు స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్ పైనే ఈ గూగుల్ డే డ్రీమ్ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తుంది. అది కూడా మీకు కొన్ని ఫోన్స్లోనే ఉంది. సో ఫోన్స్ లిస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ ఫోన్స్లోనే మీకు గూగుల్ డే డ్రీమ్ సపోర్ట్ చేస్తుంది. గూగుల్ పిక్సెల్ XL కానీ, మోటోరోలా మోటో Z కానీ, ZTE Axon 7 కానీ, హువావే మేట్ 9 ప్రో కానీ, అండ్ S8 ప్లస్ కూడా ఉన్నాయి. సామ్సంగ్ గెలాక్సీ S8 ప్లస్ ఫ్యూచర్లో సపోర్ట్ చేస్తాయని చెప్పారు. అండ్ ఫైనల్గా చూసుకుంటే మనకి ఏసూస్ జెన్ఫోన్ AR. సో ఈ ఫోన్స్లోనే మీకు గూగుల్ డే డ్రీమ్ VR సపోర్ట్ చేస్తుంది. సో గూగుల్ డే డ్రీమ్ VR హెడ్సెట్ మీకు ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. 6,500 సంథింగ్ ఎంతో ఉంది. సో ఆ హెడ్సెట్తో పాటు మీకు కంట్రోల్ కూడా వస్తుంది. కంట్రోల్ పెట్టి మీరు సో ఈ VR ఎక్స్పీరియన్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది గూగుల్ డే డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే వర్చువల్ రియాలిటీని మనకి కొంచెం ఇంకా అడ్వాన్స్ తీసుకెళ్ళడం. సో లోపల ఏం జరుగుతుంది వాటిని మనం టచ్ చేయగలగడం, వాటితో మనం ఇంటరాక్ట్ అవ్వగలగడం. సో ఇది గూగుల్ డే డ్రీమ్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. అండ్ నేను గూగుల్ ట్యాంగో ప్రాజెక్ట్ గురించి కూడా ఒక వీడియో చేశాను. ఖచ్చితంగా మీరు ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఆగ్మెంటెడ్ రియాలిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఇంకొక వీడియో కూడా నేను రికమెండ్ చేసేది వర్చువల్ రియాలిటీ వర్సెస్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో ఈ వీడియో కూడా మీరు ఖచ్చితంగా చూడండి. ఈ 2 వీడియోలు చూస్తే మీకు ఈ వీడియో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఫర్దర్ స్పెసిఫికేషన్కి వెళ్తే దీనిలో మనకి 8GB ర్యామ్ లభిస్తుంది. అది కూడా మనకి DDR4 ర్యామ్. సో ర్యామ్ అయితే మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది. దీంతోపాటు మీకు 128GB ఫాస్ట్ స్టోరేజ్ లభిస్తుంది. UFS 2.0 సపోర్ట్ చేస్తుంది స్టోరేజ్. సో మీకు ఫాస్ట్ స్టోరేజ్ ఉంటుంది, ఫాస్ట్ ర్యామ్ ఉంటుంది ఈ ఫోన్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మీకు డ్యూయల్ సిమ్ ఫోన్, వోల్టిక్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇది హైబ్రిడ్ స్లాట్. సో సెకండ్ స్లాట్ మీకు మెమరీ కార్డ్ స్లాట్లో పనిచేస్తుంది. లేకపోతే 2 సిమ్ కార్డ్ వాడాలంటే మీరు మెమరీ కార్డ్ పెట్టలేరు స్లాట్లో. సో సెకండ్ స్లాట్ యూస్ చేసి మీరు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో 2 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్ మీకు DTS సౌండ్కి సపోర్ట్ చేస్తుంది. సో DTS స్పీకర్స్ ఉంటాయి దీనిలో మీకు. సో సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది.
అండ్ హెడ్ఫోన్స్లో కూడా మీకు DTS XC సపోర్ట్ చేస్తుంది ఇది. సో 7.1 సరౌండింగ్ సౌండ్ ఉంటుంది కదా, మీకు VR ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో హెడ్ఫోన్స్ మీకు బాక్స్లోనే వస్తాయి. సో ఈ హెడ్ఫోన్స్ పెట్టుకొని మీరు VR ఎక్స్పీరియన్స్ ఇంకా అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని బ్యాటరీ గురించి చూసుకుంటే, బ్యాటరీ వచ్చేసరికి మనకి 3300 mAh బ్యాటరీ లభిస్తుంది. క్విక్ ఛార్జింగ్ 3.0కి సపోర్ట్ చేస్తుంది. సో 18 మినిట్స్లోనే మీరు 60% ఛార్జ్ అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. ఫోన్ మనకి క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మనకి Type-C USB పోర్ట్ లభిస్తుంది. అండ్ మనకి 3.5 హెడ్ఫోన్ జాకెట్ దీనిలో లభిస్తుంది. అండ్ బ్లూటూత్ 4.2కి సపోర్ట్ చేస్తుంది. NFC-కి సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఫీచర్స్ అన్ని మీకు ఫోన్లో లభిస్తాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కావాల్సిన సెన్సార్స్ అన్ని ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, కంపాస్ సెన్సార్, బారోమీటర్ సెన్సార్ కూడా మీకు దీనిలో లభిస్తుంది. అండ్ నెక్స్ట్ మన కెమెరా విషయం మాట్లాడుకుంటే, కెమెరా వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మనకి 23 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో దీనికి అపర్చర్ వచ్చేసరికి f2.0 ఉంది. ఈ కెమెరా యూస్ చేసి మీరు 4K వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ ఈ కెమెరా మీకు 3 ఆటో ఫోకస్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, PDAF ఆటో ఫోకస్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, లేజర్ ఆటో ఫోకస్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ కంటిన్యూస్ ఆటో ఫోకస్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తుంది. సో 3 ఆటో ఫోకస్ సిస్టమ్ ఉన్నాయి కాబట్టి మీకు ఆటో ఫోకసింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. 0.03 సెకండ్స్లోనే అది ఫోకస్ చేయగలదు సబ్జెక్ట్ని. సో దీంతోపాటు మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లభిస్తుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లభిస్తుంది. సో 2 ఇమేజ్ స్టెబిలైజేషన్స్ మీకు ఈ ఫోన్లో లభిస్తాయి. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఇది ఈ ఫోన్ బ్యాక్ కెమెరా విషయానికి వస్తే, బ్యాక్ కెమెరాలో మీకు ఇంకా 2 కెమెరాస్ ఉంటాయి చెప్పాం కదా. ఒకటి వచ్చేసరికి డెప్త్ సెన్సింగ్, ఇంకోటి వచ్చేసరికి మోషన్ ట్రాకింగ్ కెమెరాస్ ఉంటాయి. సో ఇవి ఉంటేనే మీకు ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది వర్కౌట్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా వీడియో అయితే చూడండి, గూగుల్ ట్యాంగో ప్రాజెక్ట్ వీడియో, అప్పుడు మీకు ఇది అర్థమవుతుంది ఈ 2 కెమెరాస్ ఏం చేస్తాయో. అండ్ నెక్స్ట్ మనం ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే, ఫ్రంట్ వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని అపర్చర్ కూడా f2.0 ఉంది. సో దీన్ని యూస్ చేసి మీరు ఓన్లీ 1080p వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి మనకి వైడ్ యాంగిల్ కెమెరా, 85 degrees వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి దీనిలో మీకు. సో మీరు గ్రూప్ సెల్ఫీస్ దిగడానికి ఫోన్ మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఈ ఫ్రెండ్స్ ఈ ఫోన్ స్పెక్స్ చూసుకుంటే, ఈ ఫోన్ స్పెక్స్ చూసుకుంటే మనకి ఖచ్చితంగా ఈ ఫోన్ 50,000 వర్త్ ఈ ఫోనే. ఎందుకంటే మనకి దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్ లభిస్తుంది, ప్లస్ గూగుల్ ట్యాంగో ప్రాజెక్ట్ ఉంది, AR ప్రాజెక్ట్. సో ఖచ్చితంగా మీకు అక్కడ కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది. సో ఈ ఫోన్ మీకు 2 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది ఈ ఫోన్లో మీకు. సో ఖచ్చితంగా ఓవరాల్ చూసుకుంటే మనకి ప్రైస్ అయితే మనకి 50,000 వర్తియే. కాకపోతే ఈ ఫోన్ అయితే అందరి కోసం కాదు ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్కిటెక్ట్స్ ఉంటారో లేకపోతే ఇంటీరియర్ డిజైనర్స్ ఉంటారో, సో వాళ్ళ కోసం ఈ ఫోన్ బాగా యూజ్ అవుతుంది. సో ఎందుకంటే దీనిలో మనకి గూగుల్ ట్యాంగో ప్రాజెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఈ ఫోన్ యూజ్ అవుతుంది. కానీ అందరికైతే ఈ ఫోన్ అయితే అవసరం లేదు. సో మీరు ఒకవేళ గూగుల్ డే డ్రీమ్ VR ఎంజాయ్ చేయాలంటే మీరు గూగుల్ పిక్సెల్ కూడా ఉంది ఇదే ప్రైస్ రేంజ్లో మీకు. కాకపోతే మీకు దీనిలో మీకు ఎక్స్ట్రా ఏంటంటే AR కూడా వస్తుంది. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఈ ఫోన్ అయితే మనకి ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. సో ఈరోజు మనకి గూగుల్ డే డ్రీమ్ VR మీద కూడా కొంచెం ఆఫర్ అయితే నడుస్తుంది. ఫ్లిప్కార్ట్కి వెళ్తే మీకు ఈ ఆఫర్స్ అన్నీ కనపడతాయి. సో అయితే కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఫోన్ అయితే అవైలబుల్గానే ఉంది ఇప్పుడు. సో ప్రైస్ చూసుకుంటే మనకి 49,000 సంథింగ్ ఎంతో ఉంది. సో ఎవరైతే మీరు ఆర్కిటెక్ట్స్ ఉంటారో, ఇంటీరియర్ డిజైనర్స్ ఉంటారో, లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారో, సో ఇట్లాంటి వాళ్ళకి కొంచెం ఈ ఫోన్ అయితే యూజ్ అవుతుంది. డిస్టెన్స్ మెజర్ చేయడానికి, 3D ఫిగర్స్ తీసుకోవడానికి, సో వీళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా Asus ZenFone AR గురించి. సో ఈ వీడియోలోనే Asus ZenFone AR గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. మర్చిపోకుండా మీరు గూగుల్ ట్యాంగో వీడియో అయితే చూడండి. ఇక్కడ మీకు గూగుల్ ట్యాంగో అని కనపడుతుంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో చూడొచ్చు. సో ఈ వీడియో కూడా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో కంప్లీట్గా అర్థమవుతుంది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీ వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంటా. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.